నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ని 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 3 ఇయర్స్ ముందు నా మంత్లీ శాలరీ 63,000 వచ్చేది. నేను ఆండ్రాయిడ్ డెవలపర్ని. నేను ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు వచ్చే శాలరీ ఇంటి ఖర్చులకి ఈఎంఐస్కే సరిపోయేది. మంత్ ఎండ్ వచ్చే వరకు 0 రూపీస్ సేవింగ్స్. ఈ విధంగా 4-5 మంత్స్ చూసా. సేమ్ స్టోరీ అనేది రిపీట్ అయ్యింది. ₹1 కూడా మిగిలేది కాదు. సో ఈ విధంగా ఉంటే మనకు ఫ్యూచర్ అనేది సెక్యూర్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటే, 10 మంది చేసే జాబ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక్కటి చేస్తున్నారు. సో ఫ్యూచర్లో జాబ్ అనేది సెక్యూర్ కాదు. ఈ 2 రీజన్స్ వల్ల ఒక్కటే ఇన్కమ్ కాకుండా ఇంకో ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఒక ఇన్కమ్ పోయినా ఇంకో ఇన్కమ్ వల్ల సర్వైవల్ చేయొచ్చు, ఇంటి ఖర్చులు, ఈఎంఐస్. ఈ 2 మెయిన్ రీజన్స్ వల్లనే నేను డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ 1000 రూపీస్ ఎక్స్ట్రాగా సంపాదించాలని స్టార్ట్ చేసిన ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ద్వారా 3 ఇయర్స్లో 50 lakhs రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేశాను. సొల్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇలా సంపాదించవచ్చు, అలా సంపాదించవచ్చు అని. కానీ ప్రాక్టికల్గా చేసి చూపించే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఈ వీడియోలో నేను కస్టమర్స్ దగ్గర లైవ్గా మాట్లాడి ఏ విధంగా ఆర్డర్స్గా కన్వర్ట్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి చాలామందికి తెలుసు, అలా అయినా చెప్తాను. ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ నాకు డ్రాప్ షిప్పరు 330 రూపీస్కి ఇస్తున్నాడు. ఈ ప్రోడక్ట్ని నేను 900 రూపీస్కి సేల్ చేస్తున్నాను. ఏ విధంగా? మెటా యాడ్స్ రన్ చేస్తాను. ఒక రీల్ అనేది క్రియేట్ చేసి మెటా యాడ్స్ అనేది రన్ చేస్తాను. మెటా యాడ్స్ రన్ చేసిన తర్వాత నాకు ఆర్డర్స్ వస్తాయి కదా. ఆర్డర్స్ వస్తే నేను డెలివర్ చేయను, డ్రాప్ షిప్పర్కి కస్టమర్ డీటెయిల్స్ని పంపిస్తాను. డ్రాప్ షిప్పర్ ఏం చేస్తాడు, కొరియర్ సర్వీస్ ద్వారా కస్టమర్కి ప్రోడక్ట్ అనేది డెలివర్ చేస్తాడు. కస్టమర్కి ప్రోడక్ట్ డెలివర్ అయిన తర్వాత డ్రాప్ షిప్పర్ నాకు ఏం చేస్తాడు, అమౌంట్ అనేది పంపిస్తాడు. ఎంత పంపిస్తాడు అంటే 900 - 330, తర్వాత -100 ఎందుకంటే డెలివర్ ఛార్జెస్. అంటే టోటల్గా 900 - 430 అవుతుంది. టోటల్గా 470 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది ఒక్క పీస్ అనేది సేల్ చేస్తే. ఓకేనా? సో ఈ విధంగా స్టాక్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రోడక్ట్ సేల్ చేయడమే డ్రాప్ షిప్పింగ్. అంటే మనం స్టాక్ అనేది పెట్టుకోము. మన పని ఏంటంటే ఆర్డర్స్ని పట్టుకోవడం. అది మెటా యాడ్స్ ద్వారా వేస్తామా, లేకుంటే యూట్యూబ్ యాడ్స్ ద్వారా చేస్తామా, ఏ విధంగా చేయని కస్టమర్ని ఫైండ్ అవుట్ చేసి డ్రాప్ షిప్పర్కి డీటెయిల్స్ పంపించడమే మన పని. ఇదే డ్రాప్ షిప్పింగ్. స్టాక్ మెయింటైన్ చేయము. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ బడ్స్ ఉందా, దీనికి ఒక రీల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? నేనేం చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేస్తాను. రీల్లో ఏం చేస్తానంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ ప్రైస్ ఇంత, 899 రూపీస్. తర్వాత ప్రోడక్ట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, బ్యాటరీ బ్యాకప్ ఇంత, 3 days రిటర్న్ పాలసీ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రీల్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకు వ్యూస్ వస్తాయా అంటే రావు. ఎన్ని వ్యూస్ వస్తాయి? 200 వ్యూస్ వస్తాయి, 500 వ్యూస్ వస్తాయి, 1000 వ్యూస్ వస్తాయి. దాని ద్వారా మనకు ఆర్డర్స్ వస్తాయా అంటే రావు. సో మనకు ఆర్డర్స్ రావాలి అంటే ఏం చేయాలి? మెటా యాడ్స్ అనేది రన్ చేయాలి. మెటా యాడ్స్ అంటే ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇవి రన్ చేస్తే ఏమవుతుందంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో టెక్ గ్యాడ్జెట్స్ మీద వాళ్ళకి మన రీల్ అనేది కనిపిస్తుంది. సో కస్టమర్ ఏం చేస్తాడు, రీల్ మొత్తం చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనల్ని కాంటాక్ట్ అవుతాడు. ఓకేనా? ఇది మెటా యాడ్స్ ప్రాసెస్. మెటా యాడ్స్ రన్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మన యాడ్స్ అనేవి ఎవరికి కనిపించాలి, మన రీల్ అనేది ఎవరికి కనిపించాలి అంటే, దీంట్లో నేనేం చేస్తాను అంటే ఏజ్, ఫస్ట్ ఏజ్ ఏం చేస్తాను, 18 years నుంచి 45 years లేకుంటే 40 years పెడతా. దాని అబోవ్ ఏంటంటే బయింగ్ పవర్ అనేది తగ్గుద్ది. సో ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మనం 40 లేదంటే 45 అబోవ్ చూపించామనుకోండి, మన అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. వాళ్ళు తీసుకోరు, జస్ట్ చూస్తారు, స్వైప్ చేస్తారు. సో మనం మెయిన్ ఏంటంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళకి చూపించాలి. సెకండ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కదా, ఓన్లీ మేల్కి మాత్రమే చూపించమని సెట్టింగ్స్ పెడతా. ఎందుకంటే ఫీమేల్స్లో బయింగ్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళు డిసిజన్ తీసుకోలేరు. ఇంకో డిసిజన్ ఉంటుంది, అంటే ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా, లేకుంటే హస్బెండ్ నైట్ వస్తాడు, నైట్ వచ్చిన తర్వాత అడిగి చెప్తా. దీని ద్వారా ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ ఖర్చు అవుతుంది, ఆర్డర్స్ అనేవి రావు. అందుకోసమే మెన్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ప్రోడక్ట్ చూస్తాడు, ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాడు. ఫీమేల్లో అలా ఉండదు. అందుకోసమే ఓన్లీ మెన్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను నేను. తర్వాత ఏరియాస్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన రీల్లో ఏంటంటే టోటల్గా తెలుగులో చెప్తాను. ప్రోడక్ట్ ప్రైస్ ఇంత, డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇవి కంప్లీట్గా తెలుగులో అంటే
రీల్ అనేది ఓన్లీ ఎవరికి తెలుగు తెలుసో ఆ స్టేట్లో మాత్రమే చూపించమని చెప్తాను. అంటే ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 లొకేషన్లో మాత్రమే చూపించమని చెప్తాను. సో దీని ద్వారా ఏంటంటే ఫిల్టరింగ్, ఇవన్నీ ఫిల్టరింగ్ చేస్తే ఏంటంటే మెయిన్గా ఎవరికి చూపించాలో రీల్ అనేది వాళ్ళకే చూపిస్తుంది. తర్వాత ఆర్డర్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డీటెయిల్ టార్గెటింగ్లో ఏంది, టెక్ గ్యాడ్జెట్స్, అంటే గ్యాడ్జెట్స్ మీద ఎవరు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారో వాళ్ళకే చూపించు. తర్వాత ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్సు, ఈ విధంగా డీటెయిల్ టార్గెటింగ్ పెడితే మెయిన్గా ప్రోడక్ట్ ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే రీల్ కనిపిస్తుంది. వాళ్ళే మన యాడ్ క్లిక్ చేసి మన దగ్గరికి వస్తారు. సో ఇది ఏంటంటే మెటా యాడ్స్. ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే దీంట్లోనే మెటా యాడ్స్లోనే డెస్టినేషన్ అనేది వాట్సాప్ పెట్టాలి. అంటే కస్టమర్ యాడ్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్కి వచ్చేటట్టు పెట్టాలి. ఇప్పుడు 24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో 1 డేలో ఎన్ని ఆర్డర్స్ వస్తాయి, తర్వాత ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేయడం, తర్వాత వాట్సాప్ డెస్టినేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నా, ఇది ఎందుకు బిజినెస్ సీక్రెట్ అని చెప్పా, ఈ టోటల్గా మీకు ఈ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో తెలుస్తుంది. నేను డైలీ ఎంత సంపాదిస్తున్నానో లైవ్గా చూపిస్తాను. ఈ ఛాలెంజ్లో కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడుతున్నాను, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి నేను ఏ విధంగా వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటున్నా, తర్వాత అడ్వాన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి, తర్వాత రిటర్న్ పాలసీ ఏ విధంగా చెప్పాలి, 1 year వారంటీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, కంప్లీట్గా ఈ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో మీకు తెలుస్తుంది. వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ టైం ఆఫ్టర్నూన్ 3:47 అవుతుంది. నేను రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను. యాడ్ రన్ చేసిన 1 hour తర్వాత ఫస్ట్ లీడ్ ఇప్పుడు వచ్చింది. యాడ్ త్రూ వచ్చే వాళ్ళ ఫస్ట్ మెసేజ్ అనేది ఈ విధంగా హలో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫో ఆన్ దిస్ అని వస్తుంది. ఇలా వచ్చింది అంటే యాడ్ ద్వారా వచ్చారని అర్థం చేసుకోవాలి. కస్టమర్ వాట్సాప్లో మెసేజ్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ప్రోడక్ట్ డీటెయిల్స్ని పంపించాలి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ని ప్రతిసారి మళ్ళీ టైప్ చేయకుండా ముందుగానే క్విక్ రిప్లైస్లో సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకుంటే కస్టమర్ మెసేజ్ చేసిన వెంటనే జస్ట్ 1 క్లిక్తో ప్రోడక్ట్ డీటెయిల్స్ని సెండ్ చేయవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్ రిప్లై ఇవ్వగలుగుతాం. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్లో నేను ప్రైస్ ఎంతో చెప్పాను, 1 year వారంటీ, 3 days రిటర్న్ పాలసీ ఉంటుందని చెప్పాను. ఈ ప్రోడక్ట్కి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నా. వారంటీ ఎలా ఉంటుందో క్లియర్ ప్రాసెస్ చెప్తాను. ప్రోడక్ట్ వాడుతూ చెడిపోయినా, వాటర్లో పడి చెడిపోయినా వారంటీ క్లెయిమ్ చేయవచ్చు. కానీ ఫిజికల్ డ్యామేజ్కి వారంటీ ఉండదు. అంటే ప్రోడక్ట్ కింద పడేసి బ్రేక్ అయినా, క్రాక్ వచ్చినా, డ్యామేజ్ అయినా అలాంటి కేసెస్లో వారంటీ కవర్ కాదు. వారంటీ క్లెయిమ్ చేయడానికి కస్టమర్ వాట్సాప్లో వారంటీ క్లెయిమ్ అని మెసేజ్ చేయాలి. దానితో పాటు ప్రోడక్ట్ ఫొటోస్ అండ్ వీడియో సెండ్ చేయాలి. ఫొటోస్ అండ్ వీడియో వెరిఫై చేసిన తర్వాత వారంటీ ఎలిజిబుల్ అయితే రిటర్న్ అడ్రస్ షేర్ చేస్తాను. కస్టమర్ కొరియర్ ద్వారా నాకు సెండ్ చేయాలి. ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రీప్లేస్మెంట్ పీస్ ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తాము. మీకు డౌట్ రావచ్చు, వారంటీ ఇస్తే లాస్ వస్తుంది అని. బట్ రియాలిటీ ఏమిటంటే ఈ ప్రోడక్ట్స్ నార్మల్లీ 2-3 years వరకు ప్రాపర్గా వర్క్ అవుతాయి. వారంటీ క్లెయిమ్స్ చాలా రేర్గా వస్తాయి. 100 పీసెస్లో 1 or 2 పీసెస్లో మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్లో 3 days రిటర్న్ పాలసీ ఉందని మెన్షన్ చేశాను. రిటర్న్ పాలసీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ట్రస్ట్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను ఈ ప్రోడక్ట్ మీద 3 days రిటర్న్ పాలసీ ప్రొవైడ్ చేస్తున్నాను. కస్టమర్కి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చకపోయినా లేదా కస్టమర్ సాటిస్ఫై కాకపోయినా డెలివరీ డేట్ నుంచి 3 days లోపల వాట్సాప్లో రిటర్న్ అని మెసేజ్ చేయవచ్చు. కస్టమర్ రిటర్న్ అని మెసేజ్ చేసిన తర్వాత నేను నా రిటర్న్ అడ్రస్ షేర్ చేస్తాను. కస్టమర్ ప్రోడక్ట్ని రిటర్న్ కొరియర్ చేయవచ్చు. ప్రోడక్ట్ మనకు రిసీవ్ అయిన తర్వాత అమౌంట్ రీఫండ్ చేయాలి. నేను ఈ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నా అంటే నాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చింది. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే నేను సెల్ చేస్తున్నాను. కానీ నాకు నచ్చింది అని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని చెప్పలేము. క్వాలిటీ ఫీలింగ్ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. కొంతమందికి ఎక్సలెంట్గా అనిపించవచ్చు, కొంతమందికి యావరేజ్గా అనిపించవచ్చు. అది కంప్లీట్లీ నార్మల్. అందుకే కస్టమర్ రిస్క్ ఫీల్ కాకుండా కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను 3 days రిటర్న్ ఆప్షన్ ఇస్తున్నాను. మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం బిజినెస్ చేయకూడదు. లాంగ్ టర్మ్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి బిజినెస్ చేయాలి. అప్పుడే బిజినెస్లో సక్సెస్ అవుతాం.
కస్టమర్ అడ్రస్ పంపించిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ స్టెప్ అడ్వాన్స్ తీసుకోవడం. ముందు కస్టమర్కు పంపించిన వీడియో చూడండి, తర్వాత అడ్వాన్స్ ఎందుకు తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం OnePlus బడ్స్ స్టాక్. ఈ బడ్స్ ప్రైజు 899 రూపాయలు. అడ్వాన్స్ 100 రూపాయలు ఉంటుంది. మిగతా 799 రూపాయలు డెలివరీ అయ్యేటప్పుడు డెలివరీ బాయ్కి ఇవ్వాలి. మేము అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే, చాలామంది బుక్ చేసుకుంటారు, పార్సల్ పంపించిన తర్వాత అవైలబుల్లో లేము, ప్రజెంట్ మా దగ్గర డబ్బులు లేవు అని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల మాకు డెలివరీ ఛార్జెస్ లాస్ అవుతున్నాం. అందుకే అడ్వాన్స్ తీసుకుంటున్నాం. వీడియో చూశారు కదా, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మనం అడ్వాన్స్ తీసుకోకుండా పార్సల్ పంపిస్తే ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా అడ్వాన్స్ లేకుండా 10 మందికి పార్సల్ పంపించారనుకోండి, దాంట్లో 4 మాత్రమే డెలివర్ అవుతాయి, మిగతా 6 పార్సల్స్ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపీస్ అడ్వాన్స్ తీసుకొని 10 పార్సల్స్ పంపించారనుకోండి, దాంట్లో 9 డెలివర్ అవుతాయి, 1 రిటర్న్ వస్తుంది. అంటే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల రిటర్న్స్ చాలా తక్కువగా వస్తాయి. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. కస్టమర్ అడ్వాన్స్ ఎందుకు పే చేస్తాడు అంటే సింపుల్ సైకాలజీ. కస్టమర్ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయడు, బికాస్ అతను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అడ్వాన్స్ వేసిన కస్టమర్ కంపల్సరీగా ప్రోడక్ట్ తీసుకుంటాడు. అడ్వాన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ సీరియస్ అని కన్ఫర్మ్ అవుతుంది, రిటర్న్స్ రెడ్యూస్ అవుతాయి, లాస్ అవాయిడ్ అవుతుంది, ప్రాఫిట్ స్టేబుల్ అవుతుంది. డ్రాప్ షిప్పింగ్లో మోస్ట్ బిగినర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ రాంగ్ ప్రోడక్ట్ కాదు, రాంగ్ యాడ్స్ కాదు, అడ్వాన్స్ తీసుకోకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ తీసుకోవడం ఆప్షనల్ కాదు, ఇట్ ఈస్ కంపల్సరీ. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, షాపిఫై వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ బిజినెస్ని ఎందుకు చేయరు అని చాలామంది క్వశ్చన్ అడుగుతారు. రీజన్ సింపుల్, షాపిఫైలో ఫుల్ సిఓడి ఉంటుంది, లేదంటే ఫుల్ ప్రీపెయిడ్ ఉంటుంది. కస్టమర్కి ఫుల్ సిఓడిలో పంపిస్తే ప్రోడక్ట్ తీసుకోరు, రిటర్న్స్ చాలా వస్తాయి. అలాగని షాపిఫైలో సిఓడి తీసేసి ఓన్లీ ప్రీపెయిడ్ మాత్రమే పెడదాము అంటే 99% కస్టమర్స్ ప్రీపెయిడ్ చేయరు, ఆర్డర్స్ రావు. అందుకోసమే నేను షాపిఫై ద్వారా బిజినెస్ చేయను. కస్టమర్ అడ్వాన్స్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత రిసీవ్డ్ 3 డేస్లో డెలివర్ అవుతుంది, ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని మెసేజ్ పంపిస్తాను. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, కస్టమర్ పంపించిన ఆర్డర్ డీటెయిల్స్ని డ్రాప్ షిప్పర్కి ఫార్వర్డ్ చేస్తాను. డ్రాప్ షిప్పర్ డెలివరీ కొరియర్ సర్వీస్లో బుక్ చేసి ప్యాక్ చేసి షిప్ చేస్తాడు. డెలివరీ అవ్వడానికి 4 లేదా 5 రోజులు పడుతుంది. పార్సల్ కస్టమర్కి డెలివరీ అయ్యాక నా ప్రాఫిట్ అమౌంట్ నాకు సెండ్ చేస్తాడు. సో ఓవరాల్గా నా వర్క్ ఏంటి అంటే, కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకోవడం, అడ్వాన్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం, అడ్రస్ డ్రాప్ షిప్పర్కి పంపించడం, అంతే. ప్యాకింగ్, షిప్పింగ్, డెలివరీ, పేమెంట్ కలెక్షన్ అన్నీ డ్రాప్ షిప్పర్ హ్యాండిల్ చేసుకుంటాడు. ఇదే ఎగ్జాక్ట్గా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు అందరు అడిగే ఫైనల్ క్వశ్చన్, అన్న ఈ డ్రాప్ షిప్పింగ్ నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఓవర్ థింకింగ్ ఆపండి. బిజినెస్ స్టార్ట్ చేయడం రాకెట్ సైన్స్ ఏం కాదు. క్లియర్గా 5 స్టెప్స్లో చెప్తాను. స్టెప్ 1, ప్రోడక్ట్ డిసైడ్ చేయండి. ఆల్రెడీ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రోడక్ట్తో స్టార్ట్ చేయవచ్చు, లేదా మీకు స్ట్రాంగ్గా అనిపించిన ట్రెండింగ్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేయవచ్చు. రిమెంబర్, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కోసం 1 మంత్ వెయిట్ చేయడం కన్నా గుడ్ ప్రోడక్ట్తో ఈరోజు స్టార్ట్ చేయడం బెటర్. స్టెప్ 2, రీల్ క్రియేట్ చేయండి. ప్రోడక్ట్ని సింపుల్గా చూపించండి, బెనిఫిట్స్ చెప్పండి, కస్టమర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్లా ప్రజెంట్ చేయండి. స్టెప్ 3, మెటా యాడ్స్ రన్ చేయండి. రీల్ అప్లోడ్ చేసి మెటా యాడ్ రన్ చేయండి. డెస్టినేషన్గా వాట్సాప్ సెలెక్ట్ చేయండి. కస్టమర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు, మీరు ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపండి. ట్రస్ట్ బిల్డ్ చేయండి. అడ్రస్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. సేల్స్ అంటే మ్యాజిక్ ఏం కాదు, క్లియర్గా కమ్యూనికేషన్ చేయడమే సేల్స్. స్టెప్ 4, కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ డీటెయిల్స్ని డ్రాప్ షిప్పర్కి ఫార్వర్డ్ చేయండి. అతను కొరియర్ ద్వారా డెలివరీ చేస్తాడు. ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీ ప్రాఫిట్ మీకు సెండ్ చేస్తాడు. చాలామంది ప్లానింగ్ స్టేజ్లో స్టక్ అయిపోతారు, కానీ మనీ ప్లానింగ్లో లేదు. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్, నేను డ్రాప్ షిప్పింగ్ మీద కోచింగ్ కూడా ఇస్తున్నాను. ఆఫ్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది. నా లొకేషన్ వనపర్తి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి నేర్చుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కోచింగ్ ఫీజ్ 5000 రూపీస్ ఉంటుంది. ఈ కోచింగ్ టోటల్గా 15 డేస్ ఉంటుంది.
15 డేస్ తర్వాత 16th డే నుండి డైలీ 2000 రూపీస్ ఎర్న్ చేస్తారు. మంత్లీ 60,000 సంపాదించేలా తీసుకెళ్తా. ఇది నేను రాసి ఇస్తా. ఒకవేళ 10 రోజుల్లో మీ కోర్స్ అమౌంట్ కూడా మీరు సంపాదించలేకపోతే ఫుల్ 5,000 రూపీస్ రీఫండ్ చేస్తా. మార్కెట్లో చాలామంది కోర్సెస్ సెల్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం థియరీ మాత్రమే చెప్తారు. కోర్స్ తర్వాత మనీ ఎర్నింగ్కి గ్యారంటీ ఇవ్వరు, సపోర్ట్ ఇవ్వరు. అందుకే వాళ్ళు పర్సనల్ నెంబర్ ఇవ్వరు, ఆఫ్లైన్ కోచింగ్ చెప్పరు. కానీ నా దగ్గర అలా ఉండదు. ఇది నా పర్సనల్ నెంబర్. మీరు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారో తెలియదు, కానీ 15 డేస్ తర్వాత మంత్లీ 60,000 సంపాదించి సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ మీ. ఈ కోచింగ్ అందరికీ కాదు, మినిమం డిగ్రీ లేదా బీటెక్ చదివి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ 500 రూపీస్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఈ 24 అవర్స్ జాబ్ షిఫ్టింగ్ ఛాలెంజ్లో నా నెట్ ప్రాఫిట్ 3,900 రూపీస్ వచ్చింది. ఈ మొత్తం లైవ్గా మీ నుండి జనరేట్ చేసిన ప్రాఫిట్. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ జీరో. స్టాక్ లేదు, వెబ్సైట్ కూడా లేదు. కేవలం మొబైల్ ఫోన్తో 24 అవర్స్కి 3,900 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. ఇది స్మాల్ అమౌంట్ అనిపించవచ్చు, కానీ రోజుకి 3,900 రూపీస్ ప్రాఫిట్ అంటే మంత్కి 1,17,000 రూపీస్, ఇయర్కి 14 lakhs రూపీస్. నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఆల్రెడీ లాస్ట్ 15 డేస్ నుంచి డ్రాప్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు కూడా ఈ ప్రోడక్ట్తో జాబ్ షిఫ్టింగ్ స్టార్ట్ చేసి సేల్స్ జనరేట్ చేయండి. లేదంటే మీకు తెలిసిన ఏదైనా ట్రైనింగ్ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో డిఫరెంట్ ప్రోడక్ట్తో మరో 24 అవర్స్ జాబ్ షిఫ్టింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.